మాజీ మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్, నాన్ బెయిలబుల్ జారీ చేసిన కోర్టు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చెప్పొచ్చు. కొండా సురేఖపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ వ్యవహారం, నటి సమంత విడాకుల వివాదం వంటి సున్నితమైన అంశాలలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని లేపాయి. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవి, తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని కేటీఆర్ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ జరిపిన కోర్టు బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరిగణలోకి తీసుకొని కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఈ అంశంపై మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. రానున్న రోజుల్లో దీని గురించి నాన్ బెయిలబుల్ కేసు ఏ విధంగా ముందరికెళ్తుందనేసి చూద్దాం.